వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇయర్ మార్కెట్ మనం చూసుకున్నట్టే 26,000 నుంచి 25,000 వరకు ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారో సో ఇప్పుడు వాళ్ళు ఎలా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. స్టాక్ బ్రోకర్ అండ్ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు ఈ ఇయర్ మార్కెట్ చూసుకున్నట్లయితే 26 నుంచి మళ్ళీ 25,000 దగ్గర అక్కడ కొంచెం ట్రేడ్ అవుతుంది. సో ఇంత మార్కెట్ కొంచెం డౌన్ అయిందే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారో సో ఇప్పుడు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫర్దర్గా వాళ్ళు లాస్ అవ్వకుండా, అండ్ నెక్స్ట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ జనవరి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అంత గొప్పగా ఏం లేదు. సో మార్కెట్లో ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్కి వెళ్ళిపోయింది మార్కెట్. మీరు ఇవాళ చూసుకుంటే 25,000 కన్నా తక్కువ కూడా వెళ్ళిపోయింది. నిన్న లార్జ్ క్యాప్ నిఫ్టీ కూడా 25,000 దగ్గర ఉంది, ఇవాళ కూడా పడిపోతూ ఉంది. అండ్ స్మాల్ క్యాప్స్ బ్రాడర్ ఇండిసెస్ ఇంకా ఎక్కువ కరెక్షన్ వచ్చింది. అండ్ ఇవాళ చూస్తే ఐటీ స్టాక్స్ ఇంకా ఇండెక్స్ ఇంకా పడిపోయింది. ఎందుకంటే ఈ గ్లోబల్గా జరుగుతున్న పరిస్థితుల వల్ల దగ్గర 12-13 లక్షల కోట్లు లాస్ట్ ఫ్యూ డేస్లోనే వైపౌట్ అయిపోయాయి, ఇవాళ కూడా కన్సిడర్ చేసుకుంటే. సో ఇలాంటి మార్కెట్ క్యాప్ ఇలాంటివి ఉన్నప్పుడు అండ్ ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బ్లడ్ బాత్ జరుగుతుంది. కొన్ని ఏవైతే లాస్ట్ 5 ఇయర్స్ వండర్ఫుల్ వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్స్ కూడా ఇవాళ 50, 60, 70% డిస్కౌంట్ ఫ్రమ్ టాప్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అంటే అంత బ్లడ్ బాత్ ఉంది. మొత్తం క్యాపిటల్ డిస్ట్రాయ్ అయిపోయింది చాలా మటుకి. సో ఈ టైంలో ఏంటంటే ఈ గ్లోబల్ జిట్టర్స్, ఈ భయాలు ఉన్న టైంలో ఇన్వెస్టర్స్ ఎవరైతే డైరెక్ట్ ఈక్విటీగా పెట్టే వాళ్ళు ఉన్నారో ప్యానిక్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పరిస్థితులు అలాగుంది. మీకు ఎటువంటి ప్రాపర్గా ప్లాన్ లేని వాళ్ళు, ర్యాండమ్గా వాళ్ళని అడిగి వీళ్ళని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఎటువంటి అడ్వైజర్ లేకుండా జస్ట్ న్యూస్ ఐటమ్స్ వినేస్ చేసిన వాళ్ళకి ఇది టెస్టింగ్ టైం. అట్లాంటి ఇన్వెస్టర్స్కి ఏంటంటే హ్యూజ్ పేషెన్స్ ఉండాల్సిన టైం, ఓపిక పట్టాల్సిన టైము. మార్కెట్స్ ఎంత లాస్ ఉన్నాను, కష్టపడి సంపాదించిన డబ్బులు 10 లక్షలు పెట్టారు, ఇవాళ 6 లక్షలు ఉంది పోర్ట్ఫోలియో. 5 లక్షలు ఉన్నా కానీ అంటే మనం అంటాం, అరే వాడి గుండె గట్టిదిరా అంటాం కదా, ఇప్పుడు అలాంటి టైం అనమాట. అలా గట్టి గుండె చేసుకోవాల్సిన టైం. ఫస్ట్ మైండ్ సెట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మంచి స్టాక్స్ ఫండమెంటల్లీ ఇఫ్ ఇట్ వాజ్ ఎ గుడ్ స్టాక్ ఇట్ విల్ కమ్ బ్యాక్. అది మర్చిపోకూడని స్టాక్. మీకు థీసిస్ ఏదైనా ఉంది, ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి థీసిస్ ఉంది, ఆ థీసిస్ మారితే తప్ప స్టే విత్ ద థింగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్. 6 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ లోపల వస్తాయి. బట్ థీసిస్ మారింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే జస్ట్ ఐటీసీ తీసుకుందాం. ఐటీసీ వాజ్ ఎ వెరీ గుడ్ వన్. బట్ రీసెంట్గా ఏం జరిగింది, గవర్నమెంట్ సిగరెట్స్ పైన ఎక్సైజ్ డ్యూటీ ఇంకా పెంచింది. అవును, ఓకే, థీసిస్ మారింది అక్కడ. దేర్ యూ షుడ్ థింక్. అట్లాంటి స్టాక్స్ కొన్ని ఉన్నాయి. జెన్సాల్ అప్పుడు వండర్ఫుల్ ఇచ్చింది, బట్ కార్పొరేట్ గవర్నెన్సెస్తో అది 90% క్రాష్ అయింది. అట్లా కొన్ని స్టాక్స్ ఉన్నాయి, కొన్ని సెక్టర్స్ ఉన్నాయి. ఎక్కడైతే అండర్లయింగ్ కాజ్ మారింది, మనం అనుకున్నాం ఒక కంపెనీ వాజ్ గ్రోయింగ్ ఎట్ 20%, అందుకే మనం పెట్టాం. బట్ ఇప్పుడు సడన్గా లాస్ట్ 2 క్వార్టర్స్లో 5-10% ఆర్ నెగిటివ్ గ్రోత్ ఉంది. అట్లాంటి వాటిని. సో దిస్ ఈజ్ దట్ టైం. మీ థీసిస్ మారకపోతే హోల్డ్ ద స్టాక్స్. ఓకే, ఆర్ ఎక్కడెక్కడ అవకాశం ఉందో ప్రాఫిట్ బుక్ చేసుకొని క్యాష్లో ఉండండి. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ హోల్డింగ్ ఇన్ క్యాష్. ఒక్కోసారి క్యాష్ ఈజ్ కింగ్ అంటాము, ఇది అట్లాంటి పరిస్థితి. మార్కెట్ డైరెక్షన్ తెలిసేంతవరకు క్యాష్లో హోల్డ్ చేసుకున్నా పర్లేదు, డబ్బులు ఎగ్జిట్ అయ్యి ఎక్కడెక్కడైతే ఫ్లాట్ ఉన్నామో, ఎక్కడైతే ఉన్నామో డైరెక్షన్ తెలియకపోతే దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. చాలా మ్యూచువల్ ఫండ్సే చేస్తాయి. కొన్ని ఫండ్స్ 15-14%, 16%, 21%, 25% కూడా క్యాష్లో కూర్చున్నాయి. సో ఇట్లాంటి టైంలో అట్లాంటివి చేసుకుని కావాలంటే వాటిని లిక్విడ్ బీస్లో అలాంటివి పెట్టుకుని రిస్క్ ఫ్రీగా కొంచెమన్నా రిటర్న్స్ తెచ్చుకోవాలి. దెన్ కమింగ్ టు ఇప్పుడు ఏమి చేయాలి అంటే పోర్ట్ఫోలియోకి ఇటువంటి టైంలో ఏమి చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని థింగ్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైము రూత్లెస్గా అండర్ పర్ఫార్మింగ్ కాన్స్టెంట్లీ బాగాలేవు ఏవైతే స్టాక్స్కి వి డోంట్ ఈవెన్ సీ ఎగ్జిట్. లాస్ బుక్ చేసినా పర్లేదు, ఎగ్జిట్. అండ్ ఇక్కడి నుంచి సెక్టర్స్ ఏవైతే బాగా లాస్ట్ 1 or 2 క్వార్టర్స్ నుంచి ఆర్ స్టాక్స్ విచ్ ఆర్ డూయింగ్ గుడ్. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ పాకెట్స్ విచ్ ఆర్ డూయింగ్ గుడ్. ఎగ్జాంపుల్ పిఎస్యూ స్టాక్స్ ఉన్నాయి, వండర్ఫుల్గా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దే ఆర్ ఇమ్యూన్ టు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ వాటికి పెద్దగా ఇష్యూ ఉండదు. ఆర్ కొన్ని స్టాక్స్ మనము ఇన్వెస్ట్ చేసాము ఎక్స్పోర్ట్స్ గురించి అట్లాంటివి, అది ఇప్పటివరకు అది ఇంకా క్లారిటీ వచ్చేట్లేదు, ఇంకా టైం పట్టేట్టుంది. ఆర్ ఐటీ స్టాక్స్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూఎస్ మనీ, బయట నుంచి వచ్చే మనీ మీద, రెవెన్యూస్ మీద, అట్లాంటి వాటిని మంచినే ఉంది ఆర్ మీ ప్రాఫిట్ నెట్ ఉన్నా కానీ బయటపడి కొన్ని రోజులు క్యాష్లో ఉండి మంచి ఆపర్చునిటీస్ వేరే దగ్గర పెట్టుకోవడం.
ఓకే. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్ సైజింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఈ టైంలో ఏంటంటే ఏదైనా 1 or 2 స్టాక్స్లో మనము ఎక్కువ పొజిషన్ తీసుకొని ఉండొచ్చు. వాటిది ఎస్పెషల్లీ ది అర్నింగ్ సీజన్. ఈ అర్నింగ్ సీజన్ వెయిట్ చేసి డైరెక్షన్ తెలుసుకోండి, ఆ కంపెనీ ఎటువైపు వెళ్తుందో. కొన్ని చాలా ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ మోర్ దాన్ 6 to 8 months ఏదైనా స్టాక్ కానీ ఏదైనా ఉంటే ఈ టైంలో అర్నింగ్స్ చూడండి, Q3, Q4 గైడెన్స్ ఎలా ఉందో చూడండి, అండ్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చూడండి, కంపెనీ ఎలా ఉందో చూడండి. ఇట్ టేక్స్ ఫ్యూ మినిట్స్ అండి. చాలా మటుకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో మీకు స్క్రీనర్స్ ఉన్నాయి, కంపెనీ ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం వస్తుంది, అనాలిసిస్ చేసింది, అది కొంచెం చూసుకుంటే తప్పు లేదు. జస్ట్ బ్లైండ్గా లాస్ బుక్ చేయడము ఆర్ వెయిట్ చేయడం కన్నా, లాస్లో ఉన్న వెయిట్ చేయడం కన్నా ఈ చిన్న అనాలిసిస్ చేసుకొని ఇఫ్ ఇట్ మేక్ సెన్స్ హోల్డ్ ఇట్, అదర్వైజ్ సెల్ చేసి ఎమోషనల్గా మీ పోర్ట్ఫోలియోకి మీ స్టాక్కి ఉండకూడదు. నార్మల్గా చెప్తాము, ఇది ఇంపార్టెంట్ టైం. డోంట్ బీ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ యువర్ పోర్ట్ఫోలియో. బీ రూత్లెస్, ఓకే. ప్రాగ్మాటిక్ ఉండాలి. మనము ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఒకటి ఉంటుందని మనకు తెలుసుకోవాలి. కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో ఒక స్టాక్ కొంటారు, ఆ స్టాక్ పడిపోయింది. లైక్ ఎగ్జాంపుల్ చిన్న మాట, డీమార్ట్ ఉంది, లిస్టింగ్ అప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ లిస్టింగ్ ప్రైస్ దగ్గరే ఉంది. అది ఎక్కడికో వెళ్ళినప్పుడు కొన్నారు, అది మళ్ళీ అక్కడికి వస్తుందని ఆశపడతాం. బట్ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళి, షాప్కి వెళ్ళి కొనేవాళ్ళు లేరు, అందరూ క్విక్ క్యూ రీటైల్ అయిపోయింది. సో అలాంటప్పుడు పరిస్థితులు మారిపోయినప్పుడు మనం కూడా మారాలి. సో కొన్ని స్టాక్స్ని ఎటర్నల్గా పెట్టుకుందామంటే ఎస్ చెప్పలేము, అదృష్టం బాగుంటే పెరుగుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అండర్లైన్ సిచ్యువేషన్ మారినప్పుడు మాత్రం ప్లీజ్ చేంజ్ ఇట్. సో పోర్ట్ఫోలియోని, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైవర్సిఫై. నెవర్, నేను కొన్ని చూస్తాను పోర్ట్ఫోలియో ఫుల్ టెక్ హెవీ, సో కొద్దిమంది ఓన్లీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ హెవీ, కొద్దిమంది ఓన్లీ కన్జంప్షన్ హెవీ. నో, మీరు డైరెక్ట్ ఈక్విటీ చేసినా సరే మీరు మరీ ఎక్కువ చేయకండి. 20-30-40 డైరెక్ట్ మొత్తం ఐటీ స్టాక్స్ మీద పెట్టేవా అంత 100% పెట్టకూడదు. నేను నా దగ్గర కూడా ఉన్నారు. సో అందుకే ఐ ఆల్వేస్ సజెస్ట్ మీరు ఐడియల్ సైజ్ 10 to 12 మ్యాక్సిమం. మీ పోర్ట్ఫోలియో డబ్బులు ఉంటే ఎక్కువ ఉంటాయి, మ్యాక్సిమం 12. అంతకన్నా ఎక్కువ మనం ట్రాక్ చేయలేము. వెన్ యూ హ్యావ్ అనదర్ జాబ్. మీరు ఫుల్ టైం ట్రేడర్ అయితే మీ ఇష్టం, దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ టైం. బట్ వెన్ యూ ఆర్ డైరెక్ట్ ఇన్వెస్టర్, ఈ వీక్లీ 1-2 సార్లు 3 సార్లు చేస్తానంటే మాత్రం 10 to 12 స్టాక్స్ కన్నా ఎక్కువ వెళ్ళొద్దు. పొజిషన్ సైజింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంత కాదు, కొన్ని మల్టీ బ్యాగర్, కొన్ని స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే డివైడ్ 80-20 రూల్. వెరీ సింపుల్. 80 మెయిన్ కోర్ పోర్ట్ఫోలియో పెట్టుకొని ఒక 20% ఈ టైంని, ఎస్పెషల్లీ ఈ టైంలో శాటిలైట్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని 20-30% అందులో పెట్టి, ఇప్పుడు చాలా మైక్రో అండ్ స్మాల్ క్యాప్స్ వెరీ చీప్ రేట్లో అవైలబుల్ ఉన్నాయి. వాటిని హంట్ చేసి ఇక్కడ పెట్టుకుంటే దే కెన్ గివ్ యూ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఈ టైంలో. దిస్ ఈజ్ ద టైం ఫర్ హంటింగ్. ఓకే. దిస్ ఈజ్ నాట్ ద టైం ఫర్ ఒడ్డున కూర్చోవడం కాదు. ఒడ్డున కూర్చొని ఇంకా చూస్తాను కాదు. లాట్ ఆఫ్ స్టాక్స్ ఆర్ ఎట్ వెరీ గుడ్ డిస్కౌంట్. మనము దీపావళికి, సంక్రాంతికి, పండుగలప్పుడు బట్టల షాప్కి వెళ్ళి డిస్కౌంట్స్ కొంటాం కదా. నౌ డిస్కౌంట్ ఈజ్ కమింగ్. నౌ డిస్కౌంట్స్ ఆర్ రన్నింగ్ ఈక్విటీ, డైరెక్ట్ ఈక్విటీలో. హంట్ విచ్ ఆర్ వాల్యూ తక్కువ ఉంది, పిఈ బాగా ఉంది, అర్నింగ్స్ బాగా ఉన్నాయి, ఫండమెంటల్స్ అయితే మన చేతిలో ఉన్నాయి. మీకు టెక్నికల్స్ రాకపోయినా పక్కన పెట్టండి, ఫండమెంటల్స్ మోస్ట్ ఆఫ్ ద టైం 80% వర్క్ అవుతాయి. ఓన్లీ ఒక 20% వర్కౌట్ కాకపోవచ్చు. అన్నీ బాగున్నా, అల్లున్నట్లు సరైనట్టు కొన్ని స్టాక్స్ అన్నీ బాగున్నా కానీ కొన్నిసార్లు మొమెంటం ఉండక ఆర్ అందరూ తెలియక అది అక్కడే ఉండిపోతుంది. బట్ 60-70-80% వరకు వర్కౌట్ అవుతుంది. సో ఇవి చేసుకొని, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏ టైంలో కూడా కావాల్సింది రిస్క్ మేనేజ్మెంట్. హ్యావ్ ఎ క్లియర్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఇన్ ప్లేస్. డోంట్ హోల్డ్ దెమ్ ఫర్ ఎవర్. మీకు ప్రతి స్టాక్కి, ప్రతి బైకి ఇంత పర్సెంటేజ్ నా స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్. 50%, 60-70% నేను చూస్తూ ఉంటాను అక్కడే ఉన్నారు. ఆశ అది మళ్ళీ పెరుగుతుంది సార్, అప్పుడు పెరిగిందని. అరే ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. అప్పుడున్న సబ్సిడీలే కానీ, సిచ్యువేషన్ కానీ, బిజినెస్ కానీ మారిపోవచ్చు, ఇప్పుడు మారిపోవచ్చు. ఆ ఇండస్ట్రీలో డైనమిక్స్ మారవచ్చు. ఆ ఇండస్ట్రీలో ఇంతకుముందు అదే మేజర్ కంపెనీ అయి ఉండొచ్చు, ఇప్పుడు దానికి కాంపిటీషన్ వచ్చి ఉండొచ్చు. ఆ ఇండస్ట్రీకి ఇంకొక సబ్స్టిట్యూట్ రావచ్చు. ఓకే. సో ఎన్నో సిచ్యువేషన్స్ మారుతాయి. సో డోంట్ బీ ఎమోషనల్ పట్టుకొని దాన్ని ఉండకుండా నీ రిస్క్ మేనేజ్మెంట్ని గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే ఇది గుడ్ టైం టు ఇన్వెస్ట్ అండ్ హంట్. మంచి హంట్ చేసుకొని, మంచి స్టాక్స్ని బిల్డ్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకుంటే మాత్రం షూర్లీ 1 to 2 yearsలో మల్టీ బ్యాగర్స్ దొరికే అవకాశాలని, దానికి మాత్రం 20-30% కన్నా ఎక్కువగా
అలొకేషన్ ఇవ్వద్దు, రెస్ట్ ఆఫ్ ద 80 షుడ్ బి ఒక ఓకే సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈవెన్ ఇట్లాంటి టఫ్ టైంలో కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఇబ్బందులు లేకుండా మోర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.